హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో వచ్చేసి మేము కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మెయిన్ ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది, పెద్ద వీడియో. దాని షూటింగ్ కావాల్సిన సామాన్లు తీసుకురానికి అయితే పోతున్నాము. అవి దొరికాయా తెలియదు సిద్దిపేటలో, బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్. దాంతోపాటుగా మనకు ఒక పైప్ అయితే కావాలి వాటర్ కోసం. ఆ పైప్ తీసుకుంటాం, ప్లస్ ఈ వీడియోకి సంబంధించిన సామాన్లు అన్నీ తీసుకుంటాము. పోయి ఫటాఫట్ అన్నీ తీసుకొని అయితే వద్దాం. లెట్స్ గో టు సిద్దిపేట్. ఓవర్ నైట్ కోసం సామాన్లు తీసుకొని వచ్చినాం రత్నదీపు. ఏం తీసుకున్నాను? ఫ్రూట్స్ తీసుకున్నాం. తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? ఇవేంటి ఇరాగిరే వెరైటీ ఉంది. ఏమో వెళ్తుంటే దాని మధ్యలో ఇక 2 మంది పోతాం. వీటిని తిని కూడా పోతాం. ఇక ఇప్పుడు వచ్చేసి గాయస్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే సిద్దిపేట అయితే వెళ్తున్నాం. సిద్దిపేట ఎందుకు వెళ్తున్నాము అంటే కేఎఫ్సీ తినబుద్ధి అవుతుంది. ప్రజెంట్ టైం ఎంత అవుతుంది అంటే 10:05 అయితే అవుతుంది. ఇప్పుడు ఈ 10:05కి 11 దాకా చూపెట్టింది రా గూగుల్ సెర్చ్ చేస్తే. ఒకవేళ అలా తిననీయకుండా మనకి ఇచ్చినా సరే తీసుకొచ్చుకొని తిందాం. అవుతుంది, అందుకని పోతున్నాం. ఇవాళ మాత్రం ఒక వీడియో వస్తుంది చూడండి, ఎంజాయ్ చేస్తారు. మొత్తం ఆల్రెడీ చూసారు కావచ్చు, లేకుంటే చూడకుండా చూస్తారు. అదేంటి అంటే తాజ్గాడ్ వచ్చేసి కూరగానికి కిస్ ఇచ్చిండు. కిస్ ఇచ్చినాక ముఖం కూడా కడుక్కోలే. కూరగా నువ్వు బట్టల సబ్బు ఎక్సో బిక్సో పెట్టిండు, ఇంకా సబ్బు పెట్టిండు. 3 పెట్టి కడినా, 3 పెట్టినా రాసుకోపోయినా మళ్ళీ. సో బట్టల సబ్బు మళ్ళీ కాదు, షంప మీద రాసుకోపోయినా బండ వేసుకొని యాంగిల్ గ్రైండర్ కు గ్రైండింగ్ పెట్టేది ఉంటా, దాంతో పెట్టి గీక్కుందాం. ఇట్లా ఒక పొర అయినా సరే మీరు నెక్స్ట్ టైం అది ఓకే కూడా పోతావా? నేను నెక్స్ట్ టైం ఛాలెంజ్ ఉండా అంటే నేను ఒక్కనే ఉంటా, మీరు ముగ్గురు ఉంటారు. లేకుంటే మొత్తం ఫుడ్ ఛాలెంజ్ డైరెక్ట్ వెజ్ ఛాలెంజ్ ఉంటా. కొంచెం ఎక్కువ ఉంటే కిస్ ఇచ్చుకుంటాడు. బాగా ఇప్పించుకోను, టీమ్ తో కాదు, సింగిల్ గా ఇచ్చుకుంటా. నువ్వు వేరే 20 సరే ఓకే, యాక్సెప్టెడ్. ఇప్పుడు నడుచుకుంటా పోతురా. మళ్ళీ ఎట్లా కర్రె సెటర్లు, కర్రె పాయింట్లు. ఎదురుగొస్తున్నాడు, ఆరం కొడితే మళ్ళీ సైడ్ కి జరిగి మళ్ళీ ఆపోజిట్ వేలో తుర్రు. ఇంకా తీసుంది కేఎఫ్సి. భయంతో వచ్చినాం. తీసిందో అని మొత్తానికి అయితే తీసింది. ఇప్పుడు కాకుండా ఇలాంటి గారా చాలా కాదు, వెళ్ళ తిన్నాడు. ఏదో ఒకటి నాకు అనగాకపోతా. ఇప్పుడు 1 లేపుకొచ్చిన పారా తిందు చల్లగా వేడి ఉంటాయి. చల్ల మస్తు అప్పడానికి టేస్ట్ మంచిగా ఉంది. ఇంకా వస్తున్నాయి, భలే ఉంది టేస్ట్. ఘోరంగా ఆడుతుంది. చల్ల ఉంటే మంచిగా ఉంటుంది. ఫస్ట్ తిన్నది మంచిగా ఉంది. చల్ల ఉంటుంది. నాకు నువ్వు బొక్క తిన్నావుగా, నా బొక్క తినబుద్ది. నువ్వు చూసేవారికి ఇది ఒకటి ఉన్నాయి. డానానికి ఆంతున్నాయి నాకు. ఇక్కడ బొక్క కావాలంటే ఇదిగా ఇద్దుడిగా బొక్క కావాలంటే ఆ బొక్క ఇది వేరే కొత్త హెల్మెట్, ఫ్రెంచ్ ఫ్రైస్. ఏంటో బంగారం ఇప్పినట్టు దొరుకుతున్నాను. మళ్ళీ తయారైద్దాం మళ్ళీ కొంచెం తయారు చేసుకున్నాడు. అప్పుడు 100 కిలోలో వేసినాం, 1000 కిలోలు వేద్దాం. మరి ఏం కాదు, మెడ దొరకాలి ఫస్ట్. 20 మార్కెట్
మొత్తానికి అయితే గైస్ డిన్నర్ అయితే చేసినాం. ఆల్రెడీ మేము ఒక ఛాలెంజ్ చేసినట్టు మ్యాచ్ సరిపోలే, ఇంటికి పోదామంటే పండుకోవచ్చు డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చినాము. వచ్చి కేఎఫ్సీ అయితే తిన్నాం. ఆల్రెడీ తినబుద్ధి అవుతుంది. ఇది 11 దాకా ఓపెన్ ఉంటారా మంచిదిగా. ఎట్లున్నారా బొగ్నేష్? ఫస్ట్ టైం తిన్నావుగా? ఫస్ట్ టైం మస్తు మేము ఛాలెంజ్ కూడా చేసినాం కదా. మరి చాలా తిన్నావుగా జింగా వచ్చారు వచ్చినప్పుడు అట్లా మీరు ఫస్ట్ టైం వచ్చిన గడిగా ఒక స్టెప్ అయినా స్టెప్ ఎత్తాడు. ఏమైంది? రూపాయలు పైసలు ఉంటాయి 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 డోర్ కొడతా ఆవిడు ఆగా డోరీ ఎవరా 5 రూపాయలు 10 రూపాయలు కావాలి. ఇంకా 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా. ఒక ముంగడి పడ్డావు ఆ ముంగడి పడి ఒక అంటే ఏం చెప్పన్నారు రీల్లా, నేను పోయి టాటా సియారా బాగా వైరల్ అవుతుంది కదా, టాటా సియారా గురించి పైసలు కావాలని నేను కొంటా అని చెప్పేసి రోడ్డు మీద కూర్చున్నాడు. టక్ వేసుకొని పోయడం, బూట్లు వేసుకున్నాడు, కన్నదాలు పెట్టుకొని బోర్డు పట్టుకొని కూర్చున్నాడు. వానికి ఒక్క రోజు 20,000 కలెక్షన్ వచ్చిందట ఒక రోజులా. ఏం మర్చిపోలే కదా, ఫోన్లు అన్ని తీసుకున్నారు కదా ఒక రోజులా. ఇంకో ఐఫోన్ తెలియదు. టాటా సియారా కొనడానికి నాకు పైసలు కావాలంటే ఎంజాయ్ చేస్తున్నాడు ఇక. పోతూ పోతూ చాయ్ తాగుతూ పోతున్నాం ఇక. అదే అంటే నవీన్ మిస్ అవుతుంది విజయ్. చాయ్ తాగమంటే ఎంత స్టైలిష్ అదే పెడుతుంది గిట్ల పెడుతుంది స్టైలిష్ అని. చాయ్ గురించే అటు నుంచి అడే పోయేటోళ్ళం, మళ్ళీ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చినాం. చాయ్ డైమండ్ నాకేమే గుర్తుకొచ్చినట్టున్నది. చాయ్ పోతా కింద పోతున్నారు. గైస్ ఈరోజే మన ఫారెస్ట్లో క్యాంపింగ్ చేసినాం. ఒకటి ఫారెస్ట్లకు పుల్ వచ్చిన చోటుకి పోయి మేమైతే క్యాంపింగ్ చేసినాం. అదైతే అప్లోడ్ అయింది ఈరోజు. అది అప్లోడ్ అయిన పొద్దున్నే మాకు ఒక న్యూస్ అయితే తెలిసింది. ఏంటిదంటే ఇక చింత చెట్టు ఉన్నాయి ఇక ఆంచేరి ఇడిదిక్కు ఇట్లా చిరుత పులి పోయింది అనుకుంటా. అంటే గ్రూప్లలో పెట్టిరు ఊర్లో. సో అది నిజమో అబద్ధమో తెలియదు. కానీ మా వాళ్ళు అది తెలిసిన తర్వాత మన గ్యారేజ్లోకి వచ్చింది అదే అని బావ ఇట్లా అన్నారు. ఇగో ఈంచారో ఇటో ఇట్లకే పోయిందట. చిరుతపుల్లి వచ్చిందట తెలుసా? గీంచారు గిట్టే ఇది తెలియయా? పొద్దుగాల బావ ఇట్లా ఏమంటారు అంటే, మేము చూసినాం ఈడ, మేము ఒకసారి వీడియో చూసినాం, మీరు ఎవరు లేరు అనుకుంటా అన్నాడు. విఘ్నేష్ గాడు బాగా తీసిరట. మనం కాడ వీడియో తీస్తుంటే వాళ్ళకి అనిపించిందట మన గ్యారేజ్కి వచ్చినట్టు. గప్పుడు స్టార్ హౌస్ స్టార్ ఓవర్ నైట్ చేసినప్పుడు అది వరకు అన్న ఇట్లా అచ్చుకుంటా పోతారు. బాబు ఇట్లా అడిగిండు, బాబుకి ఇది మా పిల్లి అది పిల్లో పులో అని అనుకుంటా. అంటే అది మా పిల్లి అడవి పిల్లి కావచ్చేమో అని అన్నాడు. అదే ఆ చించటి కానీ అది బర్రెలు ఉంటాయి దుడ్డెలు ఆవులు. మా మామనేమో అది ఫేకు ఉత్తి అన్నారో వాళ్ళు నిజంగా అన్నారో తెలియదు అని కూడా అన్నారు మా మామ. బావ ఇట్లనేమో వీడియో తీసినా మేము ఆ రోజు కనిపించింది వచ్చినాం అని కూడా అన్నారు. ఫెన్సింగ్ దుంకింది కదా ఏమో గిట్ల పోయిందట లోపలికి. ఓకే మనకు ఐస్ ఛాలెంజ్ చేసిన రోజు ఐస్ దాని తర్వాత ఓవర్ నైట్ తీసినాం వీడు స్టార్ది గప్పుడట. వాళ్ళు కనిపించగానే ఉరికొచ్చిరట కట్ట పట్టుకొని. వాళ్ళు ఆ వీడియో తీసిరట. ఆ వీడియో ఆడి అడిగేస్తారు చూడ్రి.
విషయం చెప్పు. అవునా పిల్లి తోక మీదికి ఉంటుందా కిందికి ఉంటుందా? పిల్లిదా? ఇంకోటి తాగాడు గాడున్నాడు. వాడు పొద్దుగాల రాగానే నా దగ్గరికి వచ్చిండు. వాడు నా దగ్గరికి వచ్చి ఒక ఫోటో చూపెట్టిండు. అది మీకు చూపెడతా. దాన్ని చూసి మీరేమంటారు కామెంట్ చేయండి. 2 దిక్కులో వాడే ఉన్నాడట ఆ ఫోటోలో. ఏ ఫోటోనో చూపెడతా. మరి స్క్రీన్ మీద కూడా ఆడి తగుడుది. ఏది ఆ ఫోటో? ఇక్కడ ఒక వీడియో షూట్ చేస్తున్నాం, దానికోసమే అన్ని సెటప్ చేస్తారు మన వాళ్ళు. అది కనుక చూపెట్టినా చూడు. 2 దిక్కులో నువ్వు ఎట్లుంటావురా? సింగిల్ ఉంటే డబల్ చేసినాము. సింగిల్ ఉండేనట, డబుల్ చేసిరట. కాదు మా అమ్మమ్మ దగ్గర ఉందా ఈ 3 ఒక ఫోటో, ఇది ఒకటి దాంట్లో 2 యాడ్ చేసినాం. మరి నువ్వు గట్ల చెప్పలే. అయ్యో చూడు అయ్యో ఇది వీడు ఇది కూడా వీడేనట. ఈ 3 సపరేట్ ఉన్నది ఫోటో. ఇవందాక నాకు ఎట్లా చెప్పినావు? ఇవి 2 నేనే అన్న. గట్ల చెప్పలే. మరి ఇవందాక 2 నేనే. ఫస్ట్ ఏమన్నాడు అంటే నా దగ్గరకు వచ్చి గుర్తుపట్టమన్నాడు. గుర్తుపట్టినా ఈ బ్లూ కలర్ నువ్వేరా అని. బ్లూ కలర్ ఇది కూడా నేను అంటున్నా. మా సొంత ఫోటో గిది లడ్డు కాదు. నేను ఫస్ట్ ఏమన్నా ఇది నువ్వే అన్న, ఇది కూడా నువ్వే అను. ఇది ఎందుకు లడ్డు ఉన్నావు మరి ఇలా బక్క ఉన్నావా అంటే ఇప్పుడు తర్వాత అది వేరే ఇది వేరే అని చెప్తుడు. విని చెప్ప అయ్యో వీని గుర్తుపట్టిలా తాజ్గాడిని. నువ్వేం చెప్ప కావు. నువ్వు ఎట్లా నాకెట్లా చెప్పినావు ఇంక అట్లా చెప్తాను ఇప్పుడు నేను. తాజ్గాడు ఎన్నోడో గుర్తుపట్టు. తాజ్గాడు ఎన్నోడో గుర్తుపట్టు అలా చిన్నప్పుడు ఫోటో. నాకు తెలియదు. నేను అదేరా ఇది కూడా వాడేనట. వాడు నాకు ఇవంతా గట్లే చెప్పిండు. కానీ ఇప్పుడు నీకు అర్థమైంది చెప్పు. అయ్యో ఇది వేరే ఫోటో, ఇది వేరే ఫోటో, 2 అటాచ్ చేసినట్ట. ఇప్పుడు అర్థమైంది నాకు. సింగిల్ ఫోటో ఉంది నేను చూపెడతా. ఇంట్లో ఉన్నది 3 ఫోటో వేరే ఉన్నది. నేను ఒక యాడ్ చేసాను అంతే. నా ఆరకొచ్చి గుర్తుపట్టమన్నాడు. ఇది నేను అంటాడు, ఇది నేను అంటాడు. తెల్లగా గింత తెల్ల నేనైనా చిన్నప్పుడు ఎవరైనా సరే తెల్లగా ఉంటారు పుట్టినప్పుడు. చిరుతపుల్ ఫేక్ అంటది. పొద్దుగా తెలిసింది. బాగా ఇట్లేమో సిస్కవర్ కలవాడా సిస్కవర్రా చిరుతపుల్ వచ్చిందట. మామ అంటుండు ఏమో మరి 2 రోజుల కిందనట అది. గాడి ఇప్పుడు గసిన చెట్టు కిందకి ఏమైంది? ఆడ బర్రె వెళ్ళావా కింద? దుడ్డు వెళ్ళావా? దాన్ని పట్టదా? మళ్ళా బాగా ఇట్లా ఎంత అంటారు కింతున్నది. అట్లున్నాడు పెద్ద ఉన్నాడట. ఇప్పుడు వెనక మనకి ఇప్పుడు వీడియో చేసే సెటప్ అయితే అవుతుంది. రెడ్ అన్న గ్రీన్ అన్న వేయాలి. సో ఫైనల్గా ఇది ఈరోజు బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఛానల్లో కొత్తగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.